6వ తరగతిలోని 7వ పాఠ్యాంశమైనటువంటి ఉడుత సాయం పాఠ్యాంశం గురించి ఈ రోజు మనము నేర్చుకుందాం. బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇక్కడ బొమ్మను చూసి ఆలోచించి మాట్లాడండి పిల్లలు. బొమ్మలో ఏం కనబడుతున్నాయి? ఇక్కడ కూతురు తల్లికి సహాయం చేస్తున్నది. అదే విధంగా ఒక చెల్లెలు అన్నకు సహాయం చేస్తున్నది. ఒక వ్యక్తికి రోడ్డు దాటించడానికి ఒక అబ్బాయి సహాయం చేస్తున్నాడు. తన వంతుగా వారు చిన్న సహాయమైనా కానీ చేస్తున్నారు. ఈ పాఠ్యాంశంలో ఉడుత ఏ రకంగా సహాయం చేసింది? రామాయణంలో వారధి నిర్మించే సమయంలో ఉడుత ఏ రకంగా సహాయం చేసింది? నలుడు వారధి నిర్మించే సందర్భంలో ఉడుత చిన్న ప్రాణి అయినా కూడా తన వంతుగా తాను సహాయం చేసింది. వారధి నిర్మించే సందర్భంలో ఆ విషయం గురించి, ఆ ప్రస్తావన గురించి మనము ఇక్కడ ఉడుత సాయం పాఠ్యాంశంలో నేర్చుకుందాం. పాఠం యొక్క ఉద్దేశం చూసినట్లయితే, రామాయణంలో రావణుడు సీతను లంకకు ఎత్తుకొని పోయాడు. సీతమ్మ వారిని రావణుడు అపహరించుకొని పోవడం జరిగింది. వనవాసానికి వచ్చిన సందర్భంలో రావణుడు సీతమ్మను అపహరించుకొని తీసుకొని వెళ్తాడు. అప్పుడు సీతను తిరిగి తీసుకొని వచ్చుటకు రావణుడితో రాముడు యుద్ధం చేయాలనుకుంటాడు. అందుకోసం సముద్రంపై వారధి నిర్మించుమని వానర సైన్యాన్ని ఆదేశించాడు. లంకకు చేరుకోవడానికి సముద్రంపై నుంచి వారధిని నిర్మించమని వానర సైన్యాన్ని ఆదేశిస్తాడు రాముడు. నలుడు నిర్మాణ కార్యక్రమంలో దిట్ట. అతనికి వానరులు రాళ్ళు, చెట్లు, గుట్టలను తెచ్చి ఇస్తున్నారు. ఆ సమయంలో వీళ్ళందరితో పాటుగా, వానరులందరితో పాటుగా ఉడుత కూడా తన వంతుగా ఎలా సహాయం చేయడానికి పోనిందో ఈ పాఠంలో చదువుదాం. తను చిన్న ప్రాణినే కదా అని అనుకోకుండా ఉడుత తన వంతుగా తాను వారధి నిర్మించే సందర్భంలో సహాయం చేస్తుంది. ఎలా చూద్దాం. ద్విపదను పిల్లలకు పరిచయం చేయటము, ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడము, అడగకుండానే ఇతరులకు శక్తి మేరకు సహాయం చేయాలనే ఆలోచన కల్పించడం, పిల్లల్లో ఇతరులకు ఎలా సహాయం చేయాలి, హెల్ప్ ఎలా చేయాలి అనేటటువంటి ఆలోచన కల్పించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. పాఠ్య భాగ వివరాలు చూసినట్లయితే, ఈ పాఠ్యాంశము ద్విపద ప్రక్రియకు చెందినది. అంటే 2 పాదాలలో ద్విపద అనేది ఉండటం జరుగుతుంది. ప్రతి పాఠ్యాంశం కూడా ఏదో ఒక ప్రక్రియకు చెందినదిగా ఉంటుంది. కావ్య ప్రక్రియ కావచ్చు, గేయ ప్రక్రియ కావచ్చు. అలాగే ఇప్పుడు మన ఉడుత సాయం పాఠ్యాంశము ద్విపద ప్రక్రియకు చెందింది. ఇది పాడుకోవడానికి అనువుగా, సులువుగా ఉంటుంది. ఈ పాఠము రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి గోనబుద్ధారెడ్డి. కవి పరిచయం చూసినట్లయితే, ఈయన 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. గోనబుద్ధారెడ్డి గారు 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఇతడు కాకతీయుల యొక్క సామంత రాజు. కాకతీయ రాజుల వద్ద ఉండి సామంతరాజు. వర్ధమానపురం రాజధానిగా పరిపాలించాడు. తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఇతడు రాయగా, మిగిలినటువంటి భాగాన్ని ఇతని కుమారులు కాచభూపతి, విఠలనాథుడు పూర్తి చేశారు. ఇది తెలుగులో తొలి రామాయణము. ఇందులోని శైలి సరళంగా, మధురంగా ఉంటుంది. ప్రవేశిక చూసినట్లయితే, పరస్పర సహాయ సహకారాలు మనుషులకైనా జంతువులకైనా అవసరం. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం, హెల్ప్ చేసుకోవడం మనుషులకైనా జంతువులకైనా అవసరం. అయితే సమాజంలో 3 రకాల వారు ఉంటారు. మొదటి రకం వారు అధములు. వీరు ఎవరైనా సహాయం చేయమని కోరినా కూడా చేయరు. రెండవ రకం వారు మధ్యములు. వీరు ఎవరైనా సహాయం చేయమని కోరితేనే సహాయం చేస్తారు. మూడవ రకం వారు ఉత్తములు. వీరు ఇతరుల అవసరాలను గుర్తించి తమకు తాముగా సహాయం చేస్తారు. ఉత్తమ లక్షణం కలిగినటువంటి, అంటే అధములు, మధ్యములు, ఉత్తములు కదా, అందులో ఉత్తమ లక్షణం కలిగినటువంటి ఉడుత చాలా చిన్న ప్రాణి. ఇది ఎలా సహాయం చేసింది, వారధి నిర్మించే సందర్భంలో ఎలా సహాయం చేసిందో మనం పాఠంలో చదివి నేర్చుకుందాం. సముద్రంపై వానరులు వారధి నిర్మిస్తున్న సమయంలో వానర భల్లూకాలు నలుని చేతికి రాళ్ళు, రప్పలు, కొండలు తెచ్చి ఇస్తుండగా నలుడు వాటిని తీసుకొని సేతువును, వారధిని నిర్మిస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఉడుత తొందరగా సేతువు నిర్మాణం జరగాలి, అందుకోసం ఈ వీరులకు, వానర వీరులకు నేను కూడా చేయూతనిస్తాను అంటూ శ్రీరాముడి పాదపద్మాలను మనసులో నిలుపుకున్నది. అతని ఎదురుగా నిర్మల భక్తితో, శ్రీరాముడి ఎదురుగా నిర్మలమైనటువంటి భక్తితో, స్వచ్ఛమైనటువంటి భక్తితో సముద్రంలో మునిగి వచ్చి ఇసుకలో పొర్లి వెంటనే కట్టపైకి వచ్చి తన ఒంటికి అంటిన ఇసుకను రాలుస్తున్నది. మళ్ళీ సముద్రంలో మునిగి ఇసుకను అంటించుకుని వారధిపై విదిలిస్తున్నది. భక్తితో ఉడుత చేస్తున్న చిన్న
సాయాన్ని శ్రీరాముడు చూసి లక్ష్మణుడిని పిలిచి, నాపై భక్తితో ఉడత సముద్ర జలాల్లో తడిసి ఇసుకను అంటించుకొని రాళ్ల మధ్య విదిలిస్తున్నది. బలవంతులైన వానరులు కొండలను వృక్షాలను తెచ్చి ఇస్తుంటే నేనెంత, తన శక్తి ఎంత అని అనుకోకుండా ప్రేమతో సహాయం చేస్తున్నది. చిన్న ప్రాణి అయినా కూడా తన వంతుగా తాను సహాయం చేస్తున్నది, చూశావా అని అన్నాడు. శ్రీరాముడు అన్నాడు. అది విన్నటువంటి లక్ష్మణుడు, నీ పాదాలను మనసులో నిలిపి భక్తితో గడ్డి పోచంత పని చేసినా కూడా అది కొండతో సమానము, భక్తే ప్రధానం కదా అన్నాడు. శ్రీరాముడు సంతోషించి సుగ్రీవునితో, వానరుడైనటువంటి సుగ్రీవునితో ఉడతను తన దగ్గరికి తీసుకురమ్మని అన్నాడు. సుగ్రీవుడు ఉడతను తెచ్చి రాముడికి ఇచ్చాడు. శ్రీరాముడు ఉడతను పలు విధాల పొగిడి తన కుడి చేత దాని వీపుపై దువ్వాడు. ఉడత వీపుపై 3 రేఖలు చూడటానికి అందంగా ఆనందకరంగా ఏర్పడ్డాయి. ఇక్కడ చూడండి, వారధి నిర్మించే సమయంలో ఉడత చేసినటువంటి సహాయానికి, తన యొక్క భక్తికి మెచ్చి శ్రీరాముల వారు వీపుపై, ఉడత యొక్క వీపుపై చేతితో నిమరగా 3 రేఖలు ఏర్పడతాయి. ఇది ఉడత సాయం పాఠ్యాంశం తాత్పర్యం.